మంత్రి కొల్లు రవీంద్ర కమెంట్స్. అధికారంలో ఉండగా చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తామనే భయంతో జగన్ అసెంబ్లీకి రావటం లేదు. పోలీసులను బెదిరించే నీచ రాజకీయాలకు జగన్ తెరలేపారు. దళిత సోదరుని కిడ్నాప్ చేస్తే కేసులు పెట్టరా? ప్రజలు గుడ్డలు ఉడదీసి రోడ్డు మీద నిల్చోబెట్టినా జగన్ ప్రవర్తనలో మార్పు రావటం లేదు. జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఎవ్వరికి అర్థం కావట్లేదు. మిర్చి రైతుల సమస్యల్ని కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉందని అధికారులు చెప్పినా రాజకీయ స్వార్థానికే జగన్ మిర్చి ఆడుకు వెళ్లారు. పెయిడ్ ఆర్టిస్టుల్ని రైతులుగా నిలబెట్టి ఐప్యాక్ చేస్తున్న డ్రామాలను ప్రజలు చీకొడుతున్నారు. బెదిరిస్తా ఉన్నాడు ఉద్యోగస్తుల్ని, పోలీసుని. ఏదైతే వాళ్ళ వంశీ గారి కేసులో గన్నవరంలో ఒక దళిత సోదరుడిని కిడ్నాప్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టినటువంటి కేసుకి పోలీసులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే దానికి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు, వంశీ ఏం తప్పు చేయలే, అందంగా ఉంటాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఏంటి అందం? ఏం మాట్లాడుతున్నాడో అసలు అతని మనిషా లేకపోతే ఏంటో అర్థం కాదు. సప్త సముద్రాల అవతల ఉన్నా రిటైర్ అయిపోయినా తీసుకొచ్చి నిలబెట్టి కొట్లోడు తీస్తాడు. ఎవరు కొట్లోడు తీస్తారు? నిన్ను కూడా తీశారు కొట్లో. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే నేను 11 మందిని కొట్లోడు తీసి నుంచోబెట్టారు. నువ్వు అసెంబ్లీకి ఎలాంటి భయం? రేపు పొద్దున అక్కడ మీరు చేసినటువంటి తప్పిదాలన్నీ అక్కడ అధికార పక్షంగా మేము అడిగితే సమాధానం చెప్పలేవు కాబట్టి ఇవాళ నీకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతాక భయం. ఇప్పుడు ఏదో కావాలని చెప్పి రాద్దాంతం నిన్న వెళ్ళి మిర్చి ఆడికి వెళ్తారు గుంటూరులో. మిర్చి ఆడికి ఏంటి? మీరు ఎంత ఇచ్చారు రేటు? ఇవాళ పరిస్థితులు ఏమున్నాయి? కేంద్రం కూడా, నేను ముఖ్యమంత్రి గారు కేంద్రానికి దగ్గరికి వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఇవాళ ఉన్నటువంటి మిర్చికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఉంది, కలెక్టర్ గారు వెళ్ళడానికి వీలేదని అనుమతులు తీసుకోవాలని చెప్పడం జరిగింది. పోలీస్ అధికారులు చెప్పారు మాకు బందోబస్తు ఇవ్వలేదని చెప్పి ఇంకా మాట్లాడతారు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్కడ రైతులుగా నిలబెట్టి వాళ్ళతో మాట్లాడిస్తారు. ఇదంతా కూడా మొత్తం కూడా వాళ్ళ ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామా, ఐప్యాక్ డ్రామా. మరొక ఐప్యాక్ డ్రామాలు చేయడానికి వస్తున్నారు. మీ డ్రామాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు, ఎవరు కూడా తప్పించుకోలేరు. ఒక ఆయన మాట్లాడతాడు మాకు ఉద్యోగం ఉందా? ఉద్యోగం ఉందా ఏంటి? ప్రజాసేవకు ఉద్యోగం కావాలా ఏంటి? బూతులు మాట్లాడతాకైతే కావాలేమో మీకు. ఇవాళ ప్రజలకి బాధ్యతగా ఉన్నటువంటి మేము జవాబుదారులుగా ఉన్నాం, ప్రతిపక్షంగా కూడా జవాబుదారులుగానే ఉన్నాం. ఇవాళ అధికారంలో ఉన్నా కూడా మేము జవాబుదారులుగానే ఉంటాం. ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధిలో మేమందరం కూడా సమిష్టిగా, మా నాయకత్వం మొత్తం కూడా సమిష్టిగా పనిచేసి జిల్లాని మళ్ళీ ఏదైతే మనం పోగొట్టుకున్నటువంటి పరువును నిలబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి జిల్లాగా నిలబెడతామని కూడా తెలియజేస్తాం.